హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా వెంకటేష్ కొత్త చిత్రం. రవణ దావత్కి రెడీ అయిపోండ్రంటున్న రవితేజ. సరిపోదా శనివారం నుండి పోస్టర్ రిలీజ్. హిలేరియస్ ఎంటర్టైనింగ్గా శ్రీ విష్ణు నూతన చిత్రం. ప్రతినిధి 2 విడుదల ఖరారు. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా వెంకటేష్ కొత్త చిత్రం. కథానాయకుడు వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందనున్న కొత్త సినిమా అధికారికంగా ఖరారైంది. F2, F3 విజయాల తర్వాత ఈ ఇద్దరి నుంచి రానున్న హ్యాట్రిక్ చిత్రం ఇది. దీన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా మంగళవారం ఈ ప్రాజెక్టును ప్రకటిస్తూ ఓ వీడియో గ్లింప్స్ ద్వారా ఈ చిత్ర విశేషాలు పంచుకున్నారు. హీరో, అతని మాజీ ప్రియురాలు, అద్భుతమైన భార్య, ఈ 3 ప్రధాన పాత్రల చుట్టూ అల్లుకున్న ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. ఇందులో వెంకీ మాజీ పోలీస్ అధికారిగా కనిపించనున్నట్లు ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ట్రయాంగిల్ క్రైమ్ ఎంటర్టైనర్గా ముస్తాబు కానున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. రవణ దావత్కి రెడీ అయిపోండ్రి అంటున్న రవితేజ. హీరో రవితేజ ల్యాండ్ మార్క్ మూవీ RT-75 ప్రకటన వెలువడింది. భాను భోగవరపు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించనున్నారు. ఈ చిత్రం ప్రకటించిన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మీద రవణ దావతిస్తుండు రెడీ అయిపోండ్రి అని ఉంది. ఈ సినిమాలో లక్ష్మణ్ భేరి అనే పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఈ పాత్ర తీరు ఎలా ఉంటుందో ఉగాది పంచాంగం రూపంలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్. సరిపోదా శనివారం నుండి పోస్టర్ రిలీజ్. నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయిక, సాయి కుమార్, SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. DVV దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి నాని, సాయి కుమార్ ఉన్న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. సూర్యగా నాని, శంకరంగా సాయి కుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. సినిమాలో ఏదైనా వేడుకకు సంబంధించిన ఫోటో అన్నట్లుగా ఈ పోస్టర్ ఉంది. హై బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 29న రిలీజ్ చేస్తామన్నారు మేకర్స్. ఈ చిత్రానికి సంగీతం జేక్స్ బిజోయ్. ప్రతినిధి 2 విడుదల ఖరారు. నారా రోహిత్ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ప్రతినిధి 2. ప్రతినిధికి కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని కుమార్ రాజా బత్తుల, ఆంజనేయుల శ్రీతోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది. ప్రతినిధి సిరీస్ నుంచి వస్తున్న 2వ ఫ్రాంచైజీది. ఇందులో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారని చిత్రవర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం మహతి స్వరసాగర్. హిలేరియస్ ఎంటర్టైనింగ్గా శ్రీ విష్ణు నూతన చిత్రం. శ్రీ విష్ణు హీరోగా జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు బాబీ కొల్లి సమర్పణలో అనూష ద్రోణవల్లి, సీతాకుమారి కోత, గోపాలం లక్ష్మీ దీపక్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేయగా నిర్మాత దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వివి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
నిర్మాత నవీన్ ఎర్నేని, దర్శకురాలు నందిని రెడ్డి, దర్శకుడు కిషోర్ తిరుమల స్క్రిప్ట్ని మేకర్స్కి అందజేశారు. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నానని శ్రీ విష్ణు అన్నారు. శ్రీ విష్ణుతో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు కోన వెంకట్. నా పవర్ సినిమా నుంచి జానకిరామ్ నా దగ్గర అసోసియేట్గా చేస్తున్నాడు. ఈ కథ హిలేరియస్గా ఎంటర్టైనింగ్గా ఉంటుందన్నారు బాబీ. ఈ సినిమాకు సంగీతం విజయ్ బొల్గానెన్. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.